या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి బుధుడు జన్మంలోనూ వ్యయిస్థానం అంటే దానికి వెనక స్థానంలోనూ అక్కడ సంచారం చేస్తున్నారు. ఈ బుధుడు వ్యయి స్థానంలో ఉన్నప్పుడు కానీ లేదా జన్మంలోకి వచ్చాక కానీ ఈ రెండు చోట్ల అంటే నెల పూర్తిగా మనకి అశుభ ఫలితాలను మాత్రమే కలుగజేస్తారు. అక్కడ జన్మంలో ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు మనసు మల్లటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటే, వ్యయి స్థానంలో ఉన్నప్పుడు ధనం ఖర్చు, ధన నష్టం ఇట్లాంటివన్నీ జరిగేట ఫలితాలన్నీ బుధుడు ఇస్తున్నాడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 17వ తారీఖు నుంచి జన్మంలో ఉన్నారు. జన్మంలో సుఫలితాలు ఇవ్వరు. అలాగే అంతకుముందు 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలో అంటే వెనక రాశిలో, కర్కాటక రాశికి వెనక రాశిలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ధన వ్యయము, ధన నష్టము జరుపుతూ ఉంటారు జన్మంలోను. అంటే రవి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు, బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఇక గురువుని తీసుకున్నట్టయితే గురువు జన్మంలో ఉన్నారు. జన్మంలో గోచార రీత్యా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కూడా ఎక్కువగా మంచి ఆలోచనలు కానీ, మంచి వైపు బుద్ధి మళ్ళటం కానీ, అలాగే మంచి ప్రవర్తన కానీ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి గురువు యొక్క ప్రభావం వల్ల, జన్మంలో ఉండటం వలన. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో 4 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 2 స్థానాల్లోనూ కూడా జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన చూపిస్తే, ఇక ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలో 25 రోజులు, 26 రోజులు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని ధనస్థానం అంటారు, కుటుంబ స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, అలాగే ఈ టీవీ రంగంలో వారికి కూడా శుభకరమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం. అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానము. కాబట్టి ఈ స్థానంలో ఈ గ్రహం ఉండటం అనేది వాంఛనీయము కాదు. తద్వారా మనకి ఎవరో మన ఆప్తులు ఎవరో చాలా కష్టంలో ఉన్నారనో, కొంతమంది లేదా చనిపోయారనేటువంటి దుర్వార్త వినడం జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. పరాభవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. లేదా రాహుకి మనం జపం చేసుకోవడం ద్వారా వీటిని మనం తగ్గించుకోవచ్చు. ఇలాగే ఇక్కడ భాగ్యస్థానంలో శని సంచారం, అది కూడా తండ్రి గారి విషయంలో కానీ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. వాహనంలో కానీ, అలాగే దైవభక్తి ఉపాసనలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బంది. మీరు దేవుడు కూర్చొని పూజ చేసినప్పటికీ కూడా మనసు లగ్నం కాదు. కొన్ని చోట్లకి ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు,
అది వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా అక్కడ మనకి చాలా ఇబ్బందులు పడేటువంటి ఆ ప్రదేశంలో ఈ యాత్రాస్థలంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. రూమ్ దొరక్క, దర్శనం దొరక్క, ఏదో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం మనకు అక్కడ గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు మాత్రం ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. మనం మన శ్రమకి తగిన ఫలితం కంటే కూడా ఎక్కువ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏ పని మొదలుపెట్టినా అందులో మనకి పూర్తి విజయాన్ని చేకూర్చడానికి కుజుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే కేతువుని మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. కానీ ఆయన వల్ల కూడా కేతువు కూడా ద్వితీయ స్థానంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఈ విధంగా. కాబట్టి ఇక్కడ మనకి చెప్పాలంటే పూర్తిగా శుక్రుడు పూర్తి శుభుడండి వీరికి. అలాగే కుజుడు పూర్తి శుభుడండి. ఈ విధంగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. చేత కేవలం 2 గ్రహాలే మనకి పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ పాక్షికంగా కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కొంచెం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అవసరమా కాదా అని చూసి ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడే మాట కూడా ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. ఇది గమనించుకోగలరు. అలాగే అంచేత వీటి యొక్క ప్రభావాన్ని, దుష్ప్రభావాల నుంచి బయటపడాలన్నా, అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత శుభ ఫలితాలు ఇవ్వాలన్నా మీరు నవగ్రహ స్తోత్రాలు రోజు చదువుకోండి. శుభం భూయాత్.